నెక్స్ట్ మనం గోలించిన కోడి మాంసం తయారు చేస్తున్నాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పటికిప్పుడు చేసుకున్న మసాలా అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఎండు కొబ్బరి, ఇలా ఎండు కొబ్బరి కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇలా వేయించుకొని కొద్దిగా గసగసాలు, ఇవి కాస్త వేగాయి కదా, సో వీటిని పక్కకు తీసేస్తాను. కొబ్బరి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి కాస్త వేగాలి. అలాగే ఎండుమిరపకాయలు, దూరగా వేగనివ్వాలి. ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు బాండీలో కాస్త నూనె వేసుకుందాం. నూనె మటుకి ఎక్కువ పడుతుంది. సో నూనె మంచిగా వేడిగా అయిన తర్వాత ఇందులో 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. ఇది కాస్త ఇలా వేగాలి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే ఉప్పు వేసేసుకున్నాం. తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు మొత్తం ఇందులో వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. మళ్ళీ చికెన్లో కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే వీటితో పాటు బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను. మొత్తం బాగా కలిపేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట. ఇది ఇలా వేగుతూ ఉండే లోపల చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ కిలో చికెన్ ఉంది. కాస్త పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఇంకా కొంచెం ఉప్పు. ఆల్రెడీ ఉల్లిపాయలు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే పడుతుంది. అలాగే కారం. ఇదంతా మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి. మ్యారినేషన్ చేస్తున్నాను. మీరు 1 గంట 2 గంటల ముందు చేసేసుకుంటే బాగుంటుంది, లేదా ఓవర్ నైట్ కూడా చక్కగా మ్యారినేషన్ చేసేసుకోవచ్చు. ఈరోజు బోనాలు కాబట్టి ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ ఇది. ఈ స్టైల్లో కర్రీ ఎప్పుడైనా చేసుకుంటే కనుక ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ కూడా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కలిపేసాం కదా, ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని మనం మసాలాని మిక్సీ పడదాం. సో ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అలాగే దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి అన్నీ ఇందులో వేసేసి ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు వేసాం మనం, అలాగే కారం కూడా వేసాం. ఓన్లీ ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది, కానీ కలర్ రాదు. సో కలర్ని కవర్ చేయడం కోసం కారం ఇక్కడ వేసుకున్నాం. అలాగే చక్కగా మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇంకా మిగతా మసాలాలన్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చికెన్ చేసినా మటన్ చేసినా ఇప్పుడు మనం చేసిన ఈ మసాలా ఇంకా పర్ఫెక్ట్ అనమాట. దేనికైనా సెట్ అయిపోతుంది. అంటే కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా సూపర్గా, అంటే ఇంకా వేరే ఏం వేయాలి కొత్తగా అవసరం లేకుండా ఇప్పుడు చూపించిన మసాలా చేసి పెట్టుకుంటే కనుక చాలా వాటిల్లో, నాన్ వెజ్లో ముఖ్యంగా యూజ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు చూడండి మంచిగా వేగింది కదా. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ని వేసి బాగా వేగనివ్వాలి. మంచిగా నూనె ఎక్కువ వేసాం కదా, వేగిపోతుంది. అస్సలు ఒక్క చుక్క కూడా మనకి నీళ్ళు అవసరం లేదు, ఈ నూనెలోనే వేగుతుంది.
ఇలా నూనెలో మనం డీప్ ఫ్రై లా కాకుండా నూనెలో గోలిస్తున్నాం అనమాట. మామూలుగా ఆంధ్ర సైడ్ వెళ్తే వేయించుకోవడం అంటారు, తెలంగాణ సైడ్ ఏదైనా అంటే గోలించుకొని తిన్నాం, గోలించినాం అంటాం అనమాట. సో ఇప్పుడు ఇవి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కాస్త వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ చక్కగా వేయించినాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తే ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ గోలడానికి మటుకి మనకి 15 minutes ఖచ్చితంగా పడుతుంది. అది గోలిన తర్వాత అప్పుడు మనం మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ లోపల ఫైనల్ బౌల్ కూడా తెచ్చుకుందాం. చికెన్ వేగింది. చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న గోలించిన కోడి మాంసంలో నూనె అయితే ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, లేదా ఆవాల నూనె వేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఈ మసాలా పొడి వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లాస్ట్లో మసాలా యాడ్ చేస్తే ఇంకా సూపర్ అన్నమాట. మీకు కంప్లీట్ ఫ్రై కావాలి అనుకుంటే ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండండి, కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. లేదు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఇది పర్ఫెక్ట్. ఇంకా చపాతీ, పుల్కా, రైస్తో అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు కాంబినేషన్తో కూడా బాగుంటుంది. అలాగే కొత్తిమీర మటుకి ఎక్కువ వేసుకోవాలి. నేను ఇలాగే ఉంచేస్తున్నాను. బౌల్ తెద్దాం అనుకున్నాను కానీ ఇందులో పెట్టేస్తే అయిపోతుంది, చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది, కుండలో వండాం కదా. సో ఇలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ చేయబోతున్నాం అన్నమాట. చూడండి, గోలించిన కోడి మాంసం అయితే అద్దరిపోతుంది. ఒక్కసారి ట్రై చేస్తే వదిలిపెట్టరు. గోలించిన కోడి మాంసం తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో ఎండు కొబ్బరి, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు దూరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేడిగా ఉన్న నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు కూడా వేసి బిర్యానీ ఆకు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, కారం వేసి బాగా కలిపి వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒకసారి కలుపుకొని తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి కాస్త వేగాక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే అద్దరిపోయే గోలించిన కోడి మాంసం రెడీ అవుతుంది.